రాజకీయ పార్టీలు నాయకులు ఎన్నికల ప్రచార సందర్భంగా వారిచ్చే హామీలు మాట్లాడే మాటలు ప్రజలు మర్చిపోతారేమో అని అనుకుంటారు. కానీ మర్చిపోరు అనేవారు మేము మర్చిపోతలేమని చెప్పేవారి సంఖ్య నానాటికి పెరుగుతున్నది. అది రాజకీయ పార్టీలు నాయకులు గుర్తించట్లేదు. కానీ కొంత మనం 2014 2019 లోక్సభ ఎన్నికల తీరును పరిశీలిస్తే ఆ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నోటా 2013లో సుప్రీంకోర్టు తీర్పుతో నోటా అమల్లోకి వచ్చిన తర్వాత 2014లో నన్ ఆఫ్ ది అబవ్ అనే ఆప్షన్ పెట్టిన తర్వాత అభ్యర్థుల మెజారిటీ కంటే నోటాకు వచ్చిన ఓట్ల నంబర్ ఎక్కువ ఉన్నది. అందులో ప్రధానమైనది మన దగ్గరే గమనిస్తే 2019 లోక్సభ ఎన్నికల్లో 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో మెజారిటీని మించి నోటాకు పడిన ఓట్లు వచ్చినాయి. జహీరాబాదు, భువనగిరి, మల్కాజ్గిరి. ఈ నియోజకవర్గంలో వారు సాధించిన మెజారిటీ కంటే కూడా నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువ. మరి నోటాకు ఎందుకు ఓట్లు ఎక్కువ వస్తున్నాయి? ఇవాళ మనం ఈ ఎన్నికల్లో తీసుకుందాం. ఈ ఎన్నికల్లో పాంచినాయి 25 గ్యారంటీ కాంగ్రెస్ అన్నది, వికసిత్ భారత్ సంకల్ప పత్రు బీజేపీ చెప్పింది. ఈ చెప్పిన అందరూ కూడా అది కాదని దాని ఏతర అంశాలు చాలా ప్రధానంగా వచ్చినాయి. రిజర్వేషన్ల రద్దు అని కాంగ్రెస్ మాట్లాడితే రిజర్వేషన్ రద్దు కాదు, ఎస్సీ ఎస్టీ బీసీలకు మరిన్ని రిజర్వేషన్లు ఇస్తామని, మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామని, వాటిని బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఇస్తామని బీజేపీ అన్నది. ప్రజల్లోకి చెప్పాల్సింది ఏమిటి? రాబోయే 5 ఏళ్ల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థకి ఏం చేయబోతున్నాము, సంక్షేమ రంగానికి ఏం చేయబోతున్నాము, సాగు రంగానికి ఏం చేయబోతున్నాము, ఈ విషయాలు మాట్లాడాలి. ఇవి కాకుండా అప్రధానమైన లేదా ప్రజలు అడగని విషయాలు ప్రధాన ఎజెండాగా చేయడం వలన ప్రజలు గమనించే వారి సంఖ్య నానాటికి పెరుగుతున్నది. అది ఏ స్థాయిలో పెరుగుతున్నది అంటే వందలు కాదు, వేలల్లో పెరుగుతున్నది. ఒకసారి ఆ నెంబర్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆయన మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తే ఆయనకు 10,000 మెజార్టీ వచ్చింది. కానీ నోటాకు వచ్చిన ఓట్లు 17,000 సుమా, అంటే దీనికి మెజార్టీ కంటే 7,000 ఎక్కువనే ఉన్నది. ఇక జహీరాబాద్లో బీబీ పాటిల్ ఆయన టీఆర్ఎస్ నుంచి గెలుపొందినప్పుడు 6,229 వస్తే నోటాకు వచ్చిన ఓట్లు 11,640, దానికి దగ్గర డబల్ వచ్చినాయి. ఇక భువనగిరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ఎంపీగా గెలిచిండు. ఆయనకు వచ్చిన మెజార్టీ 5,119 అయితే నోటాకు వచ్చిన ఓట్లు 12,021 ఓట్ల నోటాకు వచ్చినాయి. అంటే ఇక్కడ ఈ మధ్యకాలంలో గమనించాల్సిన మరొక అంశం, సుప్రీంకోర్టులో ఒక పిటిషను ఉన్నది. సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళిపోయింది. ఏమనంటే మొత్తము పోటీ చేసిన అభ్యర్థులు ఆ నియోజకవర్గంలో అభ్యర్థుల కంటే నోటాకే వస్తే గనక 10 సంవత్సరాల పాటు అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని చెప్పి సుప్రీంకోర్టు వద్ద ఒక పిటిషను ఉన్నది. అంటే ఈ అభ్యర్థులు ఎవరు 10 ఏళ్ల వరకు పోటీ చేయకూడదు. ఈ ప్రజాహిత వ్యాజ్యం ప్రస్తుతం అది విచారణలో ఉన్నది. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో ఏం చెప్తుందో చూడాలి. కానీ భారత ఓటర్లకు, భారత ప్రజలకు భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం చాలా సందర్భాలలో ప్రజలకు ఉపయోగపడే రాజకీయ పార్టీలు పొరపాటు నిర్ణయాలు తీసుకున్న సందర్భాలలో ప్రజా శ్రేయస్సు దృష్ట్యా, ప్రజల భవిష్యత్తు దృష్ట్యా, ప్రజాస్వామ్యం మరింత బలపడేందుకోసమై చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా సుప్రీంకోర్టు నోటా అవకాశాన్ని ప్రజలకు ఇచ్చింది. ఇప్పటికైనా పార్టీలు, నాయకులు, అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సింది తాము ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామా లేదా, మనం ఎంత పారదర్శకంగా ఉన్నామో ప్రజలకు అర్థమవుతున్నదా లేదా, పారదర్శకంగా ఉండాలి, ఇచ్చిన హామీని అమలు చేయాలి, ఎందుకు చేయలేదో ప్రజలకు వివరించాలి. అలాంటప్పుడు నోటా వచ్చే అవకాశంలో నోటాకు ఓట్లే పడవు. ఒకవేళ నాయకులే కనుక ప్రజలు ఏదో చెప్పాములే విన్నాములే అన్నట్టు ఉంటే కనుక సుప్రీంకోర్టులో ఉన్న వ్యాజ్యమే ఆ విషయంలో 10 ఏళ్ల పాటు పోటీ చేయకూడదని విచారణలో ఉన్న వ్యాజ్యం పైన ఈ పరిణామాలన్నీ గమనించి సుప్రీంకోర్టు ఏ దిశగా ఆలోచన చేస్తుందో చూడాలి.